హలో గైస్, వెల్కమ్ టు ద మా ఇంటి గోలా. ఈరోజు వచ్చేసి మాది 10th యానివర్సరీ అండి. 9 years కంప్లీట్ అయినాయి. మేము 10 yearsలోకి అడుగైతే పెట్టాము. ఈరోజు మార్నింగ్ వచ్చేసి అందరం రెడీ అయ్యేసి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి. సాయిబాబా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేసి 25 years కంప్లీట్ అయిందంట అండి. అందుకని వచ్చేసి సాయిబాబా టెంపుల్కి వచ్చేసి డెకరేషన్ అయితే చేశారండి. చాలా చక్కగా ఉందండి డెకరేషన్. నడుమ సాయిబాబాని ఇలా దర్శనం చేసుకోవడం మా యానివర్సరీ రోజు కావడం ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉందండి. మేమైతే సాయిబాబాని దర్శించుకున్న వెంటనే జొన్నవాడకైతే వెళ్ళామండి. జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్. ఇక్కడికి వచ్చేసి శివుడు వైకుంఠం నుంచి ఇక్కడ ప్రకృతి అందాలను మెచ్చి భూలోకానికి అయితే వచ్చాడండి. శివుడిని వెతుక్కుంటూ పార్వతీదేవి భూలోకంకి వచ్చి ఇక్కడ చెరువులో ఉద్భవించింది. ఒక జాలరికి అమ్మవారు దొరకగా వాళ్ళు వచ్చేసి రోజు చేపలని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేవారు అనమాట. అందుకని అమ్మవారు ఉగ్రరూపం ధరించి రాత్రిపూట ఇక్కడ ఊర్లో ఉన్న జంతువులను అన్నింటినీ చంపి తినేసేది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కాపాడవలసిన దేవతనే ఊర్లో ఉన్న పశువులను అన్నింటినీ తినేస్తుంది అనేసి కోరగా శృంగేరి నుంచి ఆది శంకరాచార్యులు వచ్చేసి అమ్మవారిని శాంతింపచేసి అమ్మవారి ముందర ఒక శక్తి పీఠాన్ని అనేది ఉంచారండి. అందువల్ల అమ్మవారు అప్పటి నుంచి శాంతి రూపిణిగా అయితే మారిందండి. అమ్మవారిని దర్శించుకొని మన కోరికను చెప్పి అలాగే ఇక్కడ ఒక రోజు నిద్ర చేస్తే అమ్మవారు వచ్చేసి కలలో మనతో వచ్చి మాట్లాడతారు. మన కోరికలు కూడా వెంటనే నెరవేరుస్తారండి. నేను ఆల్రెడీ ఈ టెంపుల్ గురించి పూర్తి వీడియోని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి చూడండి. వేదవ్యాసుడు ఇక్కడ పూజారులకు దర్శనం ఇచ్చి ఇక్కడ పూజ విధానాన్ని అయితే ఉపదేశించారండి. అప్పటి నుంచి పూజారులు అదే విధానాన్ని అయితే పాటిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని కొడిముద్ద అంటారండి. ఇది బియ్యము పెసరపప్పుతో అయితే తయారు చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము 9 రోజులు బ్రహ్మోత్సవాలు అనేటివి జరుగుతాయండి. ఈ బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలైతే వస్తారు. బీహార్, తమిళనాడు, కర్ణాటక అలాగే తెలంగాణ నుంచి కూడా ప్రత్యేక బస్సులు అనేటివి జొన్నవాడకు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. చాలా సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టని వాళ్ళకి ఇక్కడ ఒకరోజు నిద్ర చేస్తే అమ్మవారు వచ్చేసి కరుణించి వాళ్ళకైతే పిల్లల్ని పుట్టేలా చేస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం అండి. అదే నిజం కూడా. ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కనే మనకైతే పెన్నా నది కూడా ఉందండి. టెంపుల్ నుంచి మనకు పెన్నా నదికి రూట్ కూడా ఉంది. మాకు మళ్ళీ లేట్ అవుతుందనేసి మేమైతే వెళ్ళలేదండి. ఇక్కడ పొలాలన్నీ ఇంత పచ్చగా పండడానికి మెయిన్ రీజన్ పెన్నా నది అనమాట. ఎప్పుడు చూసినా మనకైతే వాటర్ అయితే ఉంటాయండి. మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నవ నరసింహస్వామి కొండలలో ఒకటైన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది మరి అంత పెద్ద ఎత్తైన కొండ అయితే కాదండి. మనము బైక్ మీద కానీ కారులో కానీ చాలా ఈజీగా అయితే వెళ్ళొచ్చండి. మనకు వెళ్ళే రూట్లోనే మనకైతే చుట్టూ నరసింహస్వామి విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. ఇక్కడ కశ్యప ముని వచ్చేసి సప్త మునులతో యాగంని చేయగా ఆ యాగంలో నుంచి ఉద్భవించింది ఒక వెలుగు ఒక గుహలోకి వెళ్ళేసి అక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం ఎత్తారు. ఈ టెంపుల్ వచ్చేసి దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడిన టెంపుల్. వనవాస కాలంలో రాముడు సీత ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నట్టు మనకు రామాయణంలో కూడా ఉంది. అలాగే శ్రీకృష్ణుల వారి చేత తరవబడిన అశ్వత్థామ ఇక్కడ గుహలలో తలదార్చుకున్నట్టు మనకైతే పురాణాలు అయితే చెప్తున్నాయండి. అలాగే ఇక్కడ ఉన్న మెట్లకి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క అర్థమైతే ఉందండి. వాటిని మనము మెట్లెక్కేటప్పుడు అహంకారము, గర్వము, గర్వ మార్గంలో ఉండాలి, ఇలా అర్థాలైతే ఉన్నాయండి. ఇక్కడ వ్యూ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ పూర్తి వీడియోని అయితే మన ఛానల్లో అయితే పెట్టానండి. దాన్ని అయితే మన ఛానల్లోకి వెళ్ళేసి అయితే చూడండి. నేను ఇప్పుడు వచ్చేసి పూర్తి వీడియో అయితే చేయట్లేదండి. జస్ట్ కొద్దిగా మాత్రమే అయితే తీశాను. మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకైతే పూర్తిగా అయితే డీటెయిల్స్ అనేటివి అయితే తెలుస్తాయండి. మరోసారి మా వాళ్ళు వచ్చేసి మళ్ళీ దర్శనం చేసుకున్నామండి. ఈ టెంపుల్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకే ఉంటుందండి. తిరిగి 4 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మాకు వచ్చేసి 1 o'clock అయిందండి. అందుకని వచ్చేసి మేమైతే స్పీడ్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇక్కడ గోపురం వచ్చేసి చాలా బాగుంటుందండి. గోపురం పైన శిల్పాలు వచ్చేసి చాలా చక్కగా అయితే చెక్కారండి. మేము వచ్చేసి మార్గం మధ్యలో వరి పొలానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి వరి చాలా చక్కగా పండిస్తారు. అలాగే బంతి పూలు చాలా చక్కగా అయితే పండుతాయండి. ఇక్కడ వచ్చేసి 2 పంటలు అయితే వేస్తారండి. ఇక్కడ పెన్నా నది ఉండడం వలన పంటలు అనేటివి ఎప్పుడు చూసినా పచ్చదనంతో ఫుల్ నిండిపోయి ఉంటుందని వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ సాక్షాత్తు ఆ పరమశివుడు వాళ్ళు వచ్చి ఉండే అంత వ్యూ ఉందంటే ఇంకా అంతకంటే అతిశయోక్తి మరొకటి లేదండి. మనకు నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు పచ్చదనంతో నిండిపోయి అయితే ఉంటుందండి. మా పిల్లలు అయితే చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేశారండి.
మీకు కూడా ఇలా పొలాలకు వెళ్ళి టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి. మా యానివర్సరీని ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి అది కూడా కామెంట్లు అయితే తెలియజేయండి. మా పాప చూడండి ఎంత చక్కగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తనైతే. మేము వచ్చేసి ఇంటికి వెళ్తూ ఉంటే మాకు వచ్చేసి ఇలా ఆర్గానిక్ చెరుకు రసం అయితే కనిపించిందండి. మనకు వచ్చేసి ఇది పొలాల మధ్యలో ఉందన్నమాట. పక్కన ఉన్న చెరుకులు తెంపుకొని వచ్చి మనకైతే వెంటనే తయారు చేసి అయితే ఇస్తారండి. మీలో ఎప్పుడైనా ఇట్లాంటి చెరుకు రసం తాగారండి? మేము వచ్చేసి ఫస్ట్ టైం అయితే ఈ విధంగా అయితే తాగుతున్నామండి. డైరెక్ట్ చెరుకు తోటలో నుంచి తెంపుకొని వచ్చి మనకు అప్పుడప్పుడు ఫ్రెష్గా జ్యూస్ తీసి ఇవ్వడం అనమాట. మా యానివర్సరీ డే సెలబ్రేషన్స్ని మరొక వీడియోలో అయితే తెలుసుకుందామండి.